నా పేరు శ్రీనిలత అండి. నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. అలానే మహిళా పొదుపు సంఘాలతో కలిసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్స్కి ఒక 2000 మహిళా పొదుపు సంఘాలను ముందుకు నడిపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం ఈ 5 ఇయర్స్లో ఎంత ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో అన్నది మనందరికీ తెలుసు. అనుభవంలోనే ఉన్నాము అందరము కూడా. ఎందుకంటే మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. రాజధాని ఏంటి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము. అలానే ఈ ప్రభుత్వం, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఉచితాలు అనుకుంటూ ఉచితాలు పంచుతూ మాత్రమే వెళ్ళిపోయారు. ఉచితాలు ఇవ్వండి, ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ రాష్ట్రానికి అభివృద్ధి కూడా ఉండాలి కదా. ఆ రాష్ట్రానికి అభివృద్ధి అనేది ఇక్కడెక్కడా కనిపించడం లేదు. మనకి స్పెషల్గా కంపెనీలు వచ్చినాయి లేవు. ఒక మంచి వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకుడు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని నడపడము, మంచిగా నడపడము ఆయనకి తెలుసు. అలానే ఆయన ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మనకి 1కి నజీర్ గారు, 2కి మాధవి గారు, అలానే మనకి ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. సో వీళ్ళు చాలా మంచి వ్యక్తులు. వ్యక్తిని చూసి కూడా, పార్టీనే కాదు వ్యక్తిని చూసి కూడా మనం ఓటు వేయొచ్చు. ఇప్పటి వరకు మనం పడ్డ బాధలన్నీ పోవాలి, మన రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా నిలబడాలి, అభివృద్ధిలోకి రావాలి, మన పిల్లలందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే మిగతా వాళ్ళకు కూడా జాబులు తేవాలి అంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలా రావాలి అంటే మనం బాధ్యతగా అందరము ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓట్లు వేసి తెలుగుదేశాన్ని గెలిపించుకోగలిగితే మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా చూడగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ బయటకు వచ్చి ఓటు చేయవలసిందిగా కోరుకుంటున్నాను.